వెల్కమ్ టు TJ9 న్యూస్. మొత్తం సావిత్రి నగర్ రగాయతు మొత్తం యానం ఏరియా అంతా కూడా పైప్ లైన్ మొత్తం మార్పు చేయడానికి మొన్నే దానికి కావాల్సిన ఎస్టిమేట్ తయారు చేయడానికి కన్సల్టెంట్ ని అపాయింట్ చేసుకున్నారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి దీనికి కలిపి 310 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి AFD స్కీమ్ అని చెప్పేసి దాంట్లో శాంక్షన్ చేయించుకున్నాను. మొన్న టెండర్ అయింది. కానీ ఆ పని మొదలు పెట్టి అన్ని చేయడానికి దగ్గరగా 10 నెలల నుంచి సంవత్సరం లోపు అవుతుంది. ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చిన దాన్ని శాంక్షన్ అనేవి. అందుకని ఇది 2-3 రోజుల్లో పని మొదలు పెట్టారు. 3-4 రోజులు ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు పిలిపించి మాట్లాడతాను. కొండమూరి వెంకట్రావు అని చెప్పేసి అంటున్నాడు. అతను అంత స్పీడ్ గా చేయగలుగుతాడా లేదన్నది చూడడం ఒకటి. ఈ రోజు సాయంత్రం కానీ రేపు పొద్దుడికి కానీ ఇమీడియట్ గా లీకేజీ చేయడం ఒకటి. మధ్యాహ్నం నుంచి మన ఓల్డేజ్ హోమ్ ట్యాంకర్ ఇంకో ట్యాంకర్ పెట్టి 2 ట్యాంకర్లతోటి ఈ 2 రోజులకి ఈ లీకేజ్ అయ్యే వరకు ట్యాంకర్లు పెట్టి పంపించడం ఒకటి. ఇది కాకుండా మీరు మొన్న బరియల్ గ్రౌండ్ విషయం చాలా సార్లు చెప్పడం జరిగింది. దానికి బాలిపి సతీష్ అని చెప్పేసి కురసానపేట కాంట్రాక్టర్ కి ఇవ్వడం జరిగింది 80 లక్షల రూపాయలు. అతనికి ఈవేళ కమిషనర్ వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు. పీజీ కట్టేశాడు, వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను దారిలో మాట్లాడి నేను మెట్ట గురించి వచ్చాను. మెట్టగూరులో కూడా రోడ్లు ఈ వాటర్ ఇవన్నీ ఉంటే ఎవరో పట్టించుకుంటలేదంటే అక్కడికి వెళ్ళి వచ్చాను. మీరు నాకు రాత్రి ఎవరు కూడా నాకు చెప్పలేదు. తెల్లారుజాము నాకు తెలిసింది రాంబాబు ఈ విధంగా అసలు వాటర్ అది కూడా బాగోలేదంట, ఎవరు కూడా పట్టించుకుంటలేదు, వాళ్ళందరూ రోడ్లోకి వెళ్తున్నారంటే అప్పుడు నేను డిపార్ట్మెంట్ని వీళ్ళు రమ్మని చెప్పేసి ఏఈ గారిని జేఈని వీళ్ళందరినీ కూడా వీళ్ళకి కూడా కొంతవరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇవాళ ఈ జనవరి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు జేఈ కానీ ఇప్పుడే మధ్యలో ఇద్దరు రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఒక కొత్త ఆవిడ వచ్చింది, జాయిన్ అయ్యారు, పాండిచేరి వెళ్ళిపోయింది. ఎక్కడా కూడా కంట్రోల్ లేని పరిస్థితి ఉంది. మనం కళ్ళు ఎర్ర చేస్తే వచ్చి వెంటనే చూసుకే పరిస్థితి ఈవేళ కాదు. అందుకని మీరు మీ బాధ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలి. ఇమీడియట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నది మీ ఉద్దేశం. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అన్నది ముందు నుంచి తీసుకెళ్తున్నాం. ఈవేళ రేపటికల్లా నీకు టెంపరీగా ఇమీడియట్ గా ఎక్కడా లీకేజ్ లేకుండా చేయడం అన్నది ఇమీడియట్ గా చేసేలాగా ఏర్పాటు చేస్తాను. 5-6 రోజుల్లో ఈ పని 25,83,000 రూపాయల పని మొదలు పెట్టేలా చేస్తాను. అలాగే ఒక ఎస్టిమేట్ కూడా ఇప్పుడు తయారు చేయమని చెప్పుకున్నాను. గిరాంపేట సాగుతున్నకి అక్కడ ముందు దర్యాలతిప్పు నుంచి వచ్చేది, దర్యాలతిప్పు గిరాంపేట సాగుతున్నారు నుంచి గిరాంపేటలో ఇప్పుడు ఒక ఓవర్ హెడ్ ట్యాంకు ఒక సంపు కట్టించాం. అలాగే మన స్కూల్ పక్కన ఇప్పుడు ఎస్టిమేట్ తయారు చేశారు, 1,83 లక్షలు అవుతుంది. అది త్వరలోనే ఆ ఓవర్ హెడ్ ట్యాంకు సంపు కూడా చేయించే ఏర్పాట్లు అది చేస్తాను. మొత్తం పైప్ లైన్ మార్పు చేయిస్తాను. ఈ 2 రోజుల్లో ఈ లీకేజీలు చేసి ఇమీడియట్ గా చేయించడం చేస్తాను.
అందుకని ఈ 2-3 రోజులకి మీకు టెంపరీగా మన ఓల్డేజ్ హోమ్ ద్వారా మన ట్యాంకరు ఇంకో అద్దె ట్యాంకర్ కూడా పెట్టి మధ్యాహ్నం నుంచి మీకు వాటర్ ఇచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను. అందుకని మీరు ఇతరులని పిల్లలను ఆ స్కూల్కి వెళ్ళి వాళ్ళని ఆఫ్ చేయడం అన్నది కాదు. అది మన భైరపాలెం అయినా తీర్థాలముండి అయినా సాగుతున్నారైనా కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అయ్యి ఉన్నాయి. అందుకని వాళ్ళందరినీ ఇచ్చేసి మీరు నా మాటని మీరు గౌరవించి వెళ్ళండి. నేను ఈ 2 రోజుల్లో పని పూర్తి చేసి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నాది బాధ్యత, నేను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను. మిగతా వాళ్ళ మాట వాటర్ సరిగ్గా రావట్లేదండి, సరిగ్గా రావట్లేదు. మేము ఎన్నో దుక్కులకి వెళ్ళాం, ఆఫీసులకి గట్ట వెళ్ళాం, కర్ణానికి ఆర్యకి అందరికి ఇబ్బంది చేశాం. కానీ ఎవరు గట్ట వచ్చి మీ సమస్య తీర్తామని ఎదురుకు రాలేదు. పోలీస్ స్టేషన్కి గట్ట ఎన్నోసార్లు తిరిగినా కానీ మాది ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజులు రోడ్ బాక్ చేయడానికి మేము వచ్చామన్నమాట. వస్తే గురువు గారు వచ్చి మాకు ఈ సమస్య తీరుతాననేసి మంచి మాటలు మాట్లాడి వెళ్ళారు. గంటకి ఎవరూ స్పందించలేదు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు. కానీ కృష్ణారావు గారు వచ్చిన 2 నిమిషాలకి మా ప్రాబ్లం కి సొల్యూషన్ వచ్చింది. అంటే ఆయన వస్తే గానీ మాకు సొల్యూషన్ రాలేదు. అంటే ఉన్న ఎమ్మెల్యేలు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఏమైపోయారు? మాకు ఓట్లు వేయించుకోవడానికి అక్కడ వస్తారు, లేకపోతే రారు ఎవరోని. సరే మాకు రావాలి మళ్ళీ కాబోయే రోజుల్లో అనేసి మేము కోరుకుంటున్నాం. ఎవరు వచ్చినా గానీ దుప్పటి ముసుకెట్టుకుని పడుకోవడమే. అశోకు, రాటరాజు, ఎవరో దినేసు వీళ్ళందరూ దుప్పటి ముసుకెట్టు పడుకుంటారు. చేశాడంటే చదువుతున్నారు, పేరు ఏం చేశాడు? మొహకాడికి చూపించాలి, వచ్చి మాట్లాడాలండి. ఇప్పుడు పేజల్లో డబ్బులు వేసి ఓట్లేసి గెలిచాడన్నమాట, అంతకన్నా ఏమీ లేదు. ఇప్పుడు బంగారం తెచ్చిన గెలిచలేడు. అసలు ఒక్కసారి గట్రా రాలేదమ్మా సుఖం అంటే ఒక యానానికి ఒక ఎమ్మెల్యేగా నిలిచాడు అంతే. ఏ పరిమాణం మాకు అయినా పర్వాలేదు, కృష్ణారావు గారు అసలు పదవిలోనే లేరు. అయినా సరే ఎందుకు వస్తున్నారు? ప్రజలు నా ప్రజలు కాబట్టి వదులుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి వస్తున్నారు. మరి ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించాం ఎందుకు? ఒకసారి వచ్చి చూపించావు, అసలు మొహం చూపించావా? ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి ఇంకొక 2 నెలలు ఎలక్షన్ కూడా దండం